Audio Jungle. సుచి లీక్స్ ఇప్పుడు ఈ పేరు వింటేనే కోలీవుడ్ హడలెత్తిపోతుంది. ఎప్పుడు ఎవరి వీడియో బయటకు వచ్చి ఏ సంచలనానికి దారి తీస్తుందోనన్న భయాందోళన వారిని వెంటాడుతుంది. నిజానికి సుచి లీక్స్ పేరుతో ట్విట్టర్లో ఇప్పుడు కుప్పల తెప్పలుగా అకౌంట్స్ ఉన్నాయి. వాటిల్లో ఏది కరెక్ట్ అనేది కూడా అర్థం కావడం లేదు. కానీ ఇటీవలే ఐఎమ్ బ్యాక్ అంటూ సుచిత్ర కార్తి అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి మళ్ళీ లీకులు మొదలవడంతో ఇప్పుడు అంతా దాన్నే ఫాలో అవుతున్నారు. 2017లో పెద్ద దుమారమే లేపిన సుచి లీక్స్ ఏడాది కాలంగా సైలెంట్ అయిపోయింది. అయితే ఇటీవలే ఎలా వెళ్ళానో అలాగే వచ్చేశాను అంటూ ఆమె మరోసారి తెరపైకి రావడం గమనార్హం. అంతేకాదు ఈసారి మరింత మంది నటీనటుల వీడియోలు లీక్ చేయబోతున్నారని ప్రకటించేసింది కూడా. ఈ బ్యూటిఫుల్ నటి ఎవరో గుర్తుపట్టండి అంటూ ఓ అర్ధనగ్న ఫోటోను పోస్ట్ చేసింది సుచిత్ర. ఇందులో సదరు హీరోయిన్ టాప్లెస్ గా ఉండటం కనిపిస్తుంది. ఇంతకీ ఈ నటి ఎవరై ఉంటారా అని ఇప్పుడు చాలా మంది ఆరా తీస్తున్నారు. ఇక సుచిత్ర లీక్ చేసిన మరో వీడియోలో ఓ హీరోయిన్ బాత్ టబ్ లో నగ్నంగా స్నానం చేస్తూ కనిపిస్తుంది. ఇలాంటిది మరో వీడియోను కూడా లీక్ చేసింది. ఈ వీడియోతో కోలీవుడ్ స్టార్స్ బెంబెలెత్తుతున్నారు. సుచి లీక్స్ లో ఎక్కడ తమ వీడియో కూడా దర్శనమిస్తుందోనన్న ఆందోళన వారిలో నెలకొనింది. గతంలో సుచి లీక్స్ వ్యవహారం పెద్ద దుమారమే లేపినప్పుడు అంతర్గతంగా చాలా వ్యవహారమే నడిచినట్లు తెలుస్తుంది. ఈ ఇష్యూను సద్దుమణిగించేందుకు కొంతమంది ప్రముఖులు రంగంలోకి దిగి కోట్ల రూపాయల డీల్ కూడా కుదుర్చుకున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతుంది. అప్పట్లో ఎలాగోలా వీడియోల్ని ఆపగలిగారు, కానీ ఇప్పుడు మళ్ళీ లీక్స్ మొదలవడంతో వారంతా తలపట్టుకుంటున్నారట. సుచి లీక్స్ నుంచి ఏ సెలబ్రిటీ వీడియో లీక్ అయినా వారి పరువు గంగలో కలిసే అవకాశం ఉంది. అశ్లీల వీడియోలను సుచిత్ర టార్గెట్ చేయడంతో ఎక్కడ తమ ప్రైవేట్ బెడ్రూమ్ వీడియోలు లీక్ అవుతాయోనన్న ఆందోళన వారున్నారు. ఇప్పటికే కొంతమంది కోలీవుడ్ ప్రముఖులు దీనిపై సీరియస్గా దృష్టి సారించినట్లు సమాచారం. సుచి లీక్స్ మరోసారి మొదలు కావడంతో ఆమె ట్విట్టర్ ఖాతా కోసం వెతికే నేటిజన్ల సంఖ్య పెరిగిపోవడం గమనార్హం. అయితే ట్విట్టర్లో సుచి లీక్స్, సింగర్ సుచిత్ర, సుచిత్ర కార్తిక పేర్లతో కుప్పల తెప్పలుగా ఖాతాలు ఉండడంతో ఏది కరెక్ట్ అనేది చాలా మంది నిర్ధారించుకోలేకపోతున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.